ఇంట్లో కూరగాయలేం లేవు. ఏం చేయాలా వంట అని ఆలోచిస్తుంటే, ఇక పుదీనా, కొత్తిమీర ఇంట్లో కనిపించింది. ఇక చకాచకాగా పుదీనా రైస్ చేసేద్దామని మొదలుపెట్టేశాను. పుదీనాని, కొత్తిమీరని చక్కగా శుభ్రం చేసేసి, ఇక మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేశాను. ఒక పెద్ద ఉల్లిపాయి, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. దీనిలో కావాల్సింది కొంచెం అల్లం పేస్ట్ అవన్నీ తీసుకొని, ఇక కళాయి తీసుకొని కళాయిలో నూనె వేసి, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, ఇక షాజీరా, చెక్క, లవంగా ఇవన్నీ వేసి కలిపేశాను. కరివేపాకు కూడా వేశాను. కరివేపాకు వేసి కలిపిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమం ఉంది గదా! ఆ పుదీనాది అది మొత్తం కలిపేశాను. కలిపేసి పైకి ఆయిలొచ్చే వరకు దాన్ని సన్న మంట మీద వేగనివ్వాలండి. తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్ మొత్తము దీంట్లో కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మొత్తము ఈ రైస్‌కి ఆ మిశ్రమం అంతా పట్టే వరకు కలపాలి. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బావుంటుందండి. దానికి పెరుగు చట్నీ తోడైతే ఇంక దాని టేస్టే వేరుంటుంది.